ఇప్పుడు వర్షాకాలం అయితే వచ్చేసింది కదా మనకి. బయటన పెద్ద వర్షం పడుతుంది కదా. బయటన వర్షం పడుతున్నప్పుడు చిగురాకులు చినుకులు ఇలా పడుతున్నప్పుడు వీధురుగాలులు అయితే అలా చల్లగా గాలి వేస్తూ ఉన్నప్పుడు ఆకాశంలో కారు మబ్బులు కమ్ముకొని చల్లగా వాతావరణం అయితే ఉన్నప్పుడు మనకి ఇంట్లో వేడివేడిగా ఏదైనా తినాలనిపిస్తుంది కదండి. అదే దాని స్పెషల్ ఏంటి, ఆనియన్ పకోడీ. వర్షం పడినప్పుడు వేడివేడిగా పకోడీ తింటే చాలా బాగుంటుంది కదా. మీకైతే ఇప్పుడు పకోడీ వేయడం చూపిస్తాను. 2 కప్పుల ఉల్లిపాయ ముక్కలు బౌల్లో వేసుకొని అందులో 2 పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని, ఓ టీ స్పూన్ జీలకర్ర పొడి, ఓ టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని, ఓ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని, ఓ టీ స్పూన్ ధనియాలు బాగా నలగొట్టి వేసుకోవాలి. అందులోనే ఓ టీ స్పూన్ కారం పొడి, రుచికి సరిపడా సాల్ట్ వేసి బాగా అయితే కలపండి. ఇలా కలుపుకున్న దాంట్లో 2 కప్పులు ఉల్లిపాయ ముక్కలకి 1 కప్పు శనగపిండి, 1 టేబుల్ స్పూన్ వరకు బియ్యం పిండి వేసి కలపండి. ఇప్పుడు అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా అయితే కలపండి. ఇప్పుడు ఆ తడితోనే ఇలా వేడివేడి నీటిలో వేస్తూ ఉంటే మనకి వేడివేడిగా పకోడీ అయితే రెడీ అయిపోతుంది. చూసారా, 10 నిమిషాల్లో అయితే పకోడీ రెడీ అయిపోయింది. ఇప్పుడు వేగిన తర్వాత అందులో కొద్ది కరివేపాకు కూడా వేసుకొని మనం ప్లేట్లో తీసుకుంటే చల్లచల్లని వాతావరణంలో వేడివేడిగా పకోడీ అయితే రెడీ అయిపోయింది. మీకు కూడా నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.